దేవునికి స్తోత్రం. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము. జ్ఞానులు తారను పరిశీలించుట శాస్త్రము. ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొందిన దర్శనము, దేవదూతల సువర్తమానము, రాజు పన్నిన కపటోపాయము, పసిపిల్లల వద జరుగుట ఘోరము. తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జనన సుధా, నిశిగల బ్రతుకుల శశికళల సగిన రాజు ఆత్మకథా. తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జనన సుధా, నిశిగల బ్రతుకుల శశికళల సగిన రాజు ఆత్మకథా. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము. కలిగినవన్నీయు ఆయన లేకుండా కలుగలేదట. అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట. ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట. పశువుల తొట్టెలో శిశువై పరుండుట ఎంత దీనమట. కాలాతీతుడు కాలవసుడుగా మారిన వైనమట. సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట. మన కొరకే శిశువు పుట్టెనను మాట ప్రవచనము. ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట. రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టెనట. సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపు గణీచట. వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట. రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందెనట. గొర్రె పిల్లగా లోక పాపము మోసుకుపోయెనట. ఇమ్మానుయేలని పేరు పెట్టుటయ ప్రవచనము. ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము.
కన్యకదానికి అంగీకరించుట సాహసము, జ్ఞానులు తారను పరిశీలించుట శాస్త్రము. ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొందిన దర్శనము, దేవదూతల సువర్తమానము, రాజు పన్నిన కపటోపాయము, పసిపిల్లల వద జరుగుట ఘోరము. తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జనన సుధా, నిషిదల బ్రతుకుల శశికళల సగిన రాజు ఆత్మకథ. తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జనన సుధా, నిషిగల బ్రతుకుల శశికళల సగిన రాజు ఆత్మకథ. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము, ఓ కన్యకదానికి అంగీకరించుట సాహసము. ప్రైజ్ ద లార్డ్.